నమస్తే. ఛాన్స్ దొరికితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేదా లోకేష్ గారిని కానీ విమర్శించడానికి వైకాపా అండ్ రూపాయి పావుల బ్యాచ్లు సిద్ధంగా ఉంటాయని చాలామంది అంటుంటారు. దానికి వాళ్ళ బెస్ట్ ఎగ్జాంపుల్ లోకేష్ గారు విజయనగరం పర్యటనలో ఉన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పర్యటనలో ఉత్తరాంధ్రకు సంబంధించి ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసందోహం భారీగా వచ్చింది, వస్తుంది కూడా. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు యువనేత లోకేష్కి. అండ్ మోర్ ఓవర్ నిజంగా ఆయన కరెక్ట్ టైంకే వచ్చాడా, కరెక్ట్ టైంకే ప్రజలు ఆయన దించారా తెలియదు. ప్రజలు ఇన్ ద సెన్స్ టీడీపీ అధిష్టానం. ఎందుకంటే ఒక మిడిల్ ఏజ్లో ఉన్నాడు ఆయన, అంటే 40+ ఉన్నాడు ఆయన. సో అటు సీనియర్లకి ఇటు యంగ్ జనరేషన్లకి మధ్యలో అనుసంధానకర్తగా ఉంటున్నాడు. ప్రతీది కూడా అంటే డే 1 నుంచి స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నాడు ఆయన. చాలా చాలా చేంజెస్, చాలా మార్పులు వచ్చాయి. ఒక మాట తీరు కానీ, నడవడిక కానీ, ఏదైనా అమ్మ ఇది చేద్దాం అంటే చేద్దాం, అవ్వదంటే కష్టం తల్లి ప్రయత్నిద్దాం ముందే చెప్పేస్తున్నారు. ఆ టీం కూడా అలాగే వర్క్ చేస్తుంది. ఎక్కడ ప్రవాస ఆంధ్రులు ఉన్నా కూడా అక్కడికి లొకేషన్ టీం ఆ వర్క్ ఎంత బాగా చేస్తుందంటే, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది. లేదు మనకు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావాలంటే అలాంటి వాళ్ళతో అనుసంధానంగా చేస్తుంది, కంపెనీలు తీసుకొస్తుంది, అన్నీ జరుగుతుంది. అయితే ఇదంతా లోకేష్కు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ఈవెన్ మంగళగిరిలో పార్టీ ఆఫీసుకు కూడా లోకేష్ ఉన్నారనంటే నాకు తెలిసి పార్కింగ్ కూడా ఒక 2-3 కిలోమీటర్ల వరకు కార్లు ఆగి ఉంటాయి. అది ఎవడో చెప్తే వచ్చేది కాదు. చాలామంది ఉన్నారు. అంటే మిగతా వాళ్ళని కించపరిచే ఉద్దేశం కాదు. అంటే లోకేష్ గారు ఫాలోయింగ్ మీరు అనుకోవచ్చు, పదవిలో ఉన్నాడు, పైగా మంత్రిగా ఉన్నాడు, చాలా కీలకమైన పదవిలో ఉన్నాడు కాబట్టి అని అనుకోవచ్చు. సరే, ఎంత కీలకమైన పని జరగకపోతే ఎందుకు ఫాలోయింగ్ వస్తారు? రాలేరుగా. ఇప్పుడు ఇది పక్కన పెడితే, సో లోకేష్ గారికి వచ్చిన జనమంట జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా, ముఖ్యమంత్రి కాకపోయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా జగన్ గారికి వచ్చినంత జనమైతే లోకేష్కి రాలేదు అని ఒక దాన్ని ఏమంటారు, పెదవి విరుపు మాట. అంటే లోకేష్కి ఉన్న ఫాలోయింగ్ ఒప్పుకోలేక మాట్లాడుతున్నవైనమా, లేదా అరే జగన్మోహన్ రెడ్డి గారికి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారంటే మనం చూసాం, ఏది పులివెందులు లాంటి ఏరియాలో కూడా స్కూల్స్కి పాఠశాలకి వెళ్ళి వార్నింగ్లు ఇచ్చి పిల్లలు తెప్పించుకొని డిఎస్సికి వ్యతిరేకంగా లేదా అవినాష్ రెడ్డి గారికి ఫాలోయింగ్గా నడిపించే వైనం చూస్తే దాన్ని బీటెక్ రవి లాంటి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు పాఠశాల యాజమాన్యాలకి. మరి మీకు ఎవరు చెప్పారు? మాకు చెప్పొచ్చు కదా, పిల్లలకి ఇప్పటి నుంచి ధర్నాల వాటిలో మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారు అంటే ఇలా గ్యాదర్ చేసిన మనుషులు, రప్పరప్ప బ్యాచ్ ఇదంతా కూడా. మరి అక్కడ అదేం లేదు కదా. సో అంటే మరి ఒకవేళ లోకేష్కి అలాగ జనాలు రప్పించే బ్యాచ్ వస్తే కనుక మరి మీరు అలా రప్పించుకున్న బ్యాచ్ అని ఒప్పుకోరా? సరే, ఇక్కడ ఎంతసేపు మాకు 40% ఓటింగ్ ఉంది, 40% ఓటింగ్ ఉంది, మాస్ లీడరు, మాస్ హీరో అని చెప్పుకునే మీరు ఒకవైపు మరి బయోమెట్రిక్ దాన్ని ఏమంటారు, ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ అయ్యా అంటున్నారుగా. ఏదో ఒకదాని మీద స్టాండ్ బై అవ్వాలి. ఒకటి ట్యాంపరింగ్ అయ్యా అయితే మీకు వచ్చిన 40% ఓటింగు అబద్ధం, లేదు మీకు 40% ఓటింగ్ నిజమే అయితే ఇవి ట్యాంపరింగ్ అవ్వలేదు, వాళ్ళు గెలుపుని ఒప్పుకోండి. మీరు అన్నదమ్ములు అక్కచెల్లి అభిమానాలు ఏమయ్యాయని మాట్లాడొద్దు, గెలుపును అంగీకరించండి, పక్కవాడి గెలుపుకి తోడ్పాటునివ్వండి. ఓకే, మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మా తప్పిదాలు ఏవో మేము తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ సిద్ధంగా ఉంటాం, అది కదా చెప్పాల్సిందే. ఏం జరిగాయి వీళ్ళ అభిమానాలు? అందరికీ చిల్లర పడేసాం కదా, బటన్ నొక్కితే అందరు ఇంటికి వెళ్ళిపోయింది కదా చిల్లర, ఎందుకు వీళ్ళందరూ తీసుకొని ఒక్కొక్కరికి ఇంటికి ₹1,00,000 ఇచ్చాం సంవత్సరానికి? ఇది కాదు ఆలోచించాల్సింది. సో అంటే ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే, లోకేష్కి వచ్చేంత జనం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేంత జనం కాదంట. ఎంత కాదు, ఒకరా ఇద్దరా, ఒక 10 మందా? అంటే అక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, మా ఓడు మాజీ అయినా కూడా ఎంత జనాలు వచ్చారు, ఇప్పుడు పదవిలో ఉండి రాలేదు. అక్కడ ఆయన అధిష్టానం లీడర్ కాదు, ముఖ్యమంత్రి కాదు, ఆయన ఒక జస్ట్ మంత్రి. అంటే మీకు మీరుగానే ఒక స్టెప్ తగ్గించుకొని లోకేష్తో పోల్చుకుంటున్నారు. క్లియర్ కట్ట. మీకు మీరుగానే ఈ కంపారిజన్ ఇంతకు ముందే ఒక వ్లాగ్లో చూశాను. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినంత జనమైతే కాదు లోకేష్కి అంటే ఎక్కడో ఒప్పుకుంటున్నట్టున్నారు, ఎక్కడో భయం పట్టుకుని అమ్మో
లోకేష్ కూడా ఎంత ఫాలోయింగ్ ఉందా? అది కదా ఫాలోయింగ్. ఆయన ఏమి మీకులాగా తాత తండ్రుల నుంచి ఎస్టాబ్లిష్ చేసి పునాదులు వేసిన కోటలోకి వెళ్ళి పోటీ చేయలే. మంగళగిరి లాంటి స్థానంలో టీడీపీ అతి తక్కువ సార్లు, ఒకసారో రెండుసార్లు గెలిచిన స్థానం నుంచి లేదు నేను ఎక్కడి నుంచే పోటీ చేస్తా, ఎక్కడైతే నన్ను తిరస్కరించారో అక్కడే, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుంటా అని చెప్పి ఛాలెంజింగ్ దిగాడు. అక్కడే బంపర్ మెజార్టీ గెలిచాడు. ఆయనకి ఓడిపోవాలని ఎన్ని ప్లాన్లు వేశారో, ఆయన గెలుపు మీద ఎన్ని బెట్టింగ్లు కాశారో మనం 2024 ఎన్నికల టైంకి వెళ్తే ఒక్కసారి ఆర్టికల్స్, ఆ పేపర్స్ అన్ని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రావడం ఏంటంటే ఆయన ఇప్పుడు ఎన్ని అన్నారండి, ఎన్ని పేర్లు పెట్టారని ఆయన మాట్లాడమే రాదు అది ఇది అన్నారు. ఈరోజు మాట్లాడడం చూస్తుంటే డిఎస్సి ఏపీపీఎస్సి ఒకటే అంటాడు ఆయన. మాట నోరు సరిగ్గా తిరగట్లేదు, స్పష్టత లేదు, ఏం మాట్లాడుతున్నారో క్లారిటీ లేదు. అంటే ఓడిపోయిన తర్వాత బాధలో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదా, లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు. సో ఇక్కడ చెప్పి రావడం ఏంటంటే టీడీపీకి యాంటీగా లేదా కూటమికి యాంటీగా రాసే ఛానల్స్ కూడా లోకేష్ గారికి జనం వచ్చింది, బట్ జగన్మోహన్ రెడ్డి గారు అంత జనం కాదులే, బట్ ఓ మోస్తరుగా వచ్చారు. ఓ మోస్తరుగా రావడం ఏంటి, అక్కడే లోకేష్ గారి యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, అక్కడే అతని యొక్క గెలుపు, నెక్స్ట్ మాస్ లీడర్కు ఉండే ఫాలోయింగ్ స్పష్టంగా కనబడుతోంది. ఇలాగా సంవత్సరాల కొలిది కేసులు కూడా ఏం లేవుగా. ఒకసారి కంపేర్ చేసుకోండి మీరేనా. సో ఒకసారి ఈ అక్కడెక్కడ పాఠశాలలు కూడా ఎలా జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా ఎక్కడో చూశాను, ఎక్కడో ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక పాఠశాల గోడ పడిపోయి ఒక బాలికకి చిన్న దెబ్బ తగిలింది, ఏదో చెయ్యి ఏదో ఫ్రాక్చర్ అయింది ఏదో చెప్తున్నారు. మరి గడిచిన 5 ఏళ్ళు నాడు నేడు హడావిడి చేసాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసాం, సూపర్గా తయారు చేసాం అని చెప్పారు కదా. మరి ఆ పాఠశాల ఎక్కడ మిస్ అయింది? మీరు చేయలేదా? మాట్లాడితే అర్థం ఉండాలి కదండి. ఎవరో కాదు, శ్యామల గారే, లోకేష్ గారు రాజీనామా చేయాలంట, పాఠశాల గోడ కూలిపోయిందని. మరి మొన్నటి వరకు ఉండేది ఏ ప్రభుత్వం? మీరు నాడు నేడు అని చెప్పి మార్చేసావు. నిజంగా జగన్మోహన్ రెడ్డి చేశాడండి, పాఠశాల సూపర్ అండి, ఇంగ్లీష్ మీడియం సూపర్ అండి. మరి ఇది ఎక్కడ మిస్ అయిందండి ఇది? సో ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉంది కదా అని వెంటనే నోటుకొచ్చినట్టు మాట్లాడేసి మమ్మల్ని ఫాలో అయ్యే ఒక గొర్రె బ్యాచ్ ఉంది కదా వాళ్ళ కోసం మాట్లాడేస్తామంటే, గూగుల్ ఉందిగా, ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. ఎవ్వడికి వదలట్లేదు గూగుల్, అందరి సరదా తీర్చేస్తుంది. ఎస్.